మై టిఎల్ఎం బుక్. ఈ బుక్ అనేది 4th, 5th క్లాస్ వరకు అయితే మనం మన పరిసరాలకు సంబంధించి, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే బయోసైన్స్కి సంబంధించినటువంటి జ్ఞానేంద్రియాలు, అలాగే మన శరీరంలో ఉన్నటువంటి అంతర్ వ్యవస్థల గురించి తెలుసుకోవడానికి, చెప్పడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బుక్ ద్వారా మినీ పీడియా అని అంటారండి. దీని ద్వారా పిల్లలకు మనం చాలా చక్కగా చెప్పవచ్చు. అలాగే పిల్లలు కూడా దీని పట్ల చాలా అట్రాక్టివ్గా నేర్చుకోవడానికి వీలుగా ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మన జ్ఞానేంద్రియాలకు సంబంధించి మొదట ద ఇయర్ అంటే చెవులకు సంబంధించి, అలాగే ఆ మీదన మనకి నాలుగుకి సంబంధించినటువంటి విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నాలుకకి దాని దగ్గర కింద భాగంలో ఇది నాలుగుకి సంబంధించినటువంటి కొంత మ్యాటర్ని, అలాగే ఇక్కడ చెవులకు సంబంధించిన మ్యాటర్ని ఇవ్వడం జరిగింది. ఇది మన చెవులు కర్ణబేరి దగ్గర మన శబ్దం అనేది కంపించడం వల్ల మనకి వినబడుతుంది అనేది మనం పిల్లలకు చెప్పవచ్చు. ముక్కు గురించి మనం చూపించగలుగుతాం. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఓపెన్ చేసినట్లయితే, ఆ కిటికీలను ఓపెన్ చేసినట్లయితే నాలుకకు సంబంధించినటువంటి రుచి మొగ్గలు అనేవి మనకి ఉంటాయి. నాలుక మీద ఉన్న ఆ రుచి మొగ్గల్ని మనం ఒక్కొక్క దాన్ని ఇలా తీస్తూ ఉంటే ఒక్కొక్కటి అనేది వస్తూ ఉంటుంది. అలా మనం ఆ రుచి మొగ్గల్ని పిల్లలకి చూపించవచ్చు. ఇది రుచి మొగ్గల కిటికీ అని తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల్లో నాలుక, ముక్కు, చర్మం గురించి అయితే నెక్స్ట్ ఇక్కడ కన్నుకు సంబంధించినటువంటి మ్యాటర్ అనేది పిల్లలకి చూపించవచ్చు. అలాగే వాటి యొక్క భాగాలు కింద ఆ కన్ను గురించి వివరించడం జరిగింది. ఆ వైపున జ్ఞానేంద్రికి సంబంధించినటువంటి 5 జ్ఞానేంద్రియాల గురించి చెప్పవచ్చు, అలాగే చూపించవచ్చు. ముక్కు, కన్ను, అలాగే నోరు, చర్మం, కింద చెవి. ఆ విధంగా ఈ 2 భాగాలలో ముందు వైపున కన్ను, ముక్కు, చెవి, అలాగే నోరు గురించి, ఇక్కడ మనకి కన్ను గురించి వివరణ జరిగింది. దీన్ని ఇలా మనం స్క్రోల్ చేసినట్లయితే ఆ లోపల ఉన్నటువంటి మన జ్ఞానేంద్రికి సంబంధించిన భాగాలను ఒక్కొక్కటిగా వస్తాయి. వాటి గురించి అడగవచ్చు, అలాగే తెలుసుకోవచ్చు. ఇక్కడ కన్ను గురించి, కన్ను లోపల ఉన్నటువంటి భాగం గురించి, అలాగే దాన్ని మనం తీయగలిగితే కన్ను అంతర్భాగం అనేది మనకు కనిపించడం జరుగుతుంది. అంటే పిల్లలకి కన్ను బాహ్య భాగం, అంతర్భాగం గురించి మనం చూపించగలుగుతాం అన్నట్టు. ఇది రెండవది. దీని తర్వాత మనకి కపాలం లేదా పుర్రె. ఇక్కడ ఒక మనిషి యొక్క కపాలం గురించి, అలాగే లేదంటే పుర్రె గురించి, అలాగే కింద దవడ కదలే దవడ అంటాం మనం, అలాగే మీద దవడ ఎప్పుడు పిక్షుబులుగా ఉంటుందని తెలియజేయచ్చు. ఇక్కడ మన కపాలి ఒక సైడ్, రెండవ సైడ్ అనేది మనం చూపించగలుగుతాం పిల్లలకి. వాటి గురించి కూడా చక్కగా మనం డిజైన్ చేయొచ్చు. మరికొన్ని భాగాలకు సంబంధించిన, అవయవాలకు సంబంధించినటువంటి చిత్రాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటి చూసి వాటి గురించి అవగాహన ఉంటుంది, లేదంటే వాటి గురించి మనం తెలియజేయవచ్చు. పిల్లలు ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ భాగంలో మనం ఎముకల వ్యవస్థ, ఎముకల గురించి నెక్స్ట్ భాగం వస్తుంది తెలుసుకుంటాం. మన శరీర అస్థిపంజర వ్యవస్థ. ఈ భాగంలో మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు, పక్కటి ఎముకలు,
కాళ్ళు, చేతులు, అలాగే పూర్తిగా మన అస్థిపంజర వ్యవస్థ ఎట్లా నిర్మితమవుతుంది, ఏ విధంగా ఉంటుంది, పిల్లలకి వీటి ద్వారా సరైన అవగాహన అనేది మనం కల్పించగలుగుతాం. అలాగే వాటికి సంబంధించినటువంటి విషయం అనేది కింద ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఒకవైపు కండర వ్యవస్థ, మరొక వైపు దాని లోపల ఉన్నటువంటి ఎముకల వ్యవస్థ తెలియజేయడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ స్కల్ గురించి అది మనం తీసేటప్పుడు బయటకు వచ్చేటట్లుగా, వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటట్టుగా తయారు చేయడం జరిగింది. ఈ పక్కన మనకి పక్కట ఎముకల గురించి దానికి సంబంధించిన మ్యాటరు, అదే స్కల్ గురించి దానికి సంబంధించిన మ్యాటర్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఎముకల వ్యవస్థ గురించి ఈ భాగంలో మనం చెప్పగలం, వాళ్ళకి చూపించగలం, నేర్చుకోగలరు. నెక్స్ట్ మనం బ్రెయిన్, మన మెదడు ఏ విధంగా ఉంటుంది అది చెప్పగలం. ఇక్కడ బ్రెయిన్ అండ్ మైండ్కి సంబంధించిన డిఫరెన్స్, అలాగే స్పైనల్ కార్డ్ దాని గురించి మనం పిల్లలకు చూపించవచ్చు. అది ఎలా ఉంటుంది, ఏ విధంగా పనిచేస్తుంది అని కూడా మనం వివరించగలుగుతాం. ఇది మన జీర్ణాశయ వ్యవస్థ, అలాగే లోపల మనకి మన శరీరంలో ఉన్న అన్ని వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయి అనేది చిత్రాల ద్వారా మనం చెప్పగలుగుతాం వాళ్ళకి. ఈ భాగం బ్రెయిన్కి సంబంధించినది. ద మోస్ట్ ఇంపార్టెంట్, మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం గుండె. ఈ భాగంలో గుండె సంబంధించినటువంటి విషయాలు అనేవి తెలియజేయడం జరిగింది. గుండె వైపులో ఉన్నటువంటి 4 భాగాలు, వాటి గురించి, వాటి ఎక్కడి కర్ణికలు, జఠరికలు, ఏ విధంగా ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది, ఈ గుండెలో ఎన్ని గదులు ఉంటాయి, తర్వాత ఏ విధంగా కవాటాలు ఉంటాయి అనేది కూడా మనం వీటి ద్వారా మంచిగా పిల్లలకు అర్థమయ్యే విధంగా తెలియజేయవచ్చు. తర్వాత ఈ భాగం కూడా గుండె, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, ఎప్పుడు బిజీగా పనిచేస్తున్న మిషన్ కాబట్టి ఏ బిజీ మిషన్ అని మనం గుండెని చెప్తాం. కాబట్టి దాని అవసరం ఎప్పుడు కంటిన్యూ పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి దానికి మిడిల్ ఆఫ్ అట్లా చేయడం జరిగింది. గుండె యొక్క మూమెంట్, కదలిక అనేది మన పిల్లలకి ఈ విధంగా కదులుతూ ఉంటుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని మనం పిల్లలకి చెప్పొచ్చు. అలాగే ఇక్కడ అన్ని రకాల అవయవాలు పెట్టి ఏ అవయవం ఏంటి, ఏం పని చేస్తుంది, వాళ్ళు ఆ విధంగా ఒక్కొక్కటి తీసుకుంటూ ఒక్కొక్కటి వివరించవచ్చు. మనం వాళ్ళ చేత కూడా మనం తెలియజేయగలుగుతాం. గుండె, తర్వాత కాలేయం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, మూత్రపిండాలు, ఇట్లా ఒక్కొక్క దాని గురించి మనం వివరించగలుగుతాం. అలాగే ఇక్కడ మన రక్తంలో గుండె వాటి యొక్క భాగాలకు సంబంధించి, అలాగే గుండె గురించి తెలుసుకోవడానికి మరికొన్ని పిక్చర్స్ యాడ్ చేయడం జరిగింది. ఇది కార్డ్ అండి. ఈ కార్డు ద్వారా మనకి అవయవాల గురించి మనం వాటిని రొటేట్ చేస్తే ఆ మారుతుండే విధంగా తయారు చేయడం జరిగింది. ఇవి ఊపిరితిత్తులను అలా రొటేట్ చేసినట్లయితే మనకి గుండె యొక్క అంతర్భాగం మళ్ళీ వస్తుంది. దాన్ని మళ్ళీ మనం రొటేట్ చేస్తే ఊపిరితిత్తులు దాని అంతర్భాగం. ఇక దాన్ని మనం తిరిగేసినట్లయితే, దాన్ని తిప్పినట్లయితే జీర్ణాశయం అంతర్భాగం. అలాగే మళ్ళీ ఇటువైపు తిరిగినట్లయితే మూత్రపిండాలు అందులో అంతర్భాగం అనేది వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇది పిల్లలకి మైండ్లో ఆలోచించడానికి, వాళ్ళు నేర్చుకోవడానికి, వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత జీర్ణాశయం అనేది ఏ విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అలాగే లోపల భాగాలు ఏ విధంగా ఉంటాయి, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు ఏ విధంగా పనిచేస్తాయి, అలాగే మనం వాటిని చూపిస్తూ మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఆహారం తినేటప్పుడు ఏ విధంగా మనం వాటిని ఏ విధంగా ఒక్కొక్క భాగం గురించి వివరిస్తూ వాటి గురించి వివరించగలం.
దీని ద్వారా మనం ఏదైనా ఒక ఆహారం తిన్నామనుకోండి, అది ఎలా జీర్ణశయంకి వెళ్తుంది, ఎలా డైజెషన్ అవుతుంది, ఏ విధంగా మనం తన పని ఎట్లా చేస్తుంది అనేది మనం వివరించగలము. ఈ భాగంలో మనకి ఇది కాలేయానికి సంబంధించింది. శరీరంలో కాలేయం ఎక్కడ ఉంటుంది, వాని వర్క్ ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం అన్నమాట. ఇక్కడ ఊపిరితిత్తుల గురించి ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూస్తే మనకి ఇది కాలేయం బాహ్య భాగం, అలాగే అంతర్భాగం. బాహ్యంగా ఎలా ఉంటుందో అంతరంగా ఎలా ఉంటుంది అనేది వివరించడం జరిగింది. మనకి ఊపిరితిత్తులు అనేది ఎట్లా ఉంటాయి అనేది చూపించవచ్చు. అలాగే ఉచ్ఛ్వాసన నిశ్వాసన కార్యక్రమం కూడా ఇక్కడ చెప్పవచ్చు. నిశ్వాసనం అయ్యేటప్పుడు ఊపిరితిత్తులు పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పెరగడం తగ్గడం అనేది దీని ద్వారా పిల్లలకి చెప్పచ్చు అన్నట్టు. ఊపిరి పీల్చినప్పుడు పెరుగుతాయి, అది విడిచిపెట్టినప్పుడు తగ్గుతాయి. అలా ఉచ్ఛ్వాసన నిశ్వాసన కార్యక్రమంలో ఊపిరితిత్తులను పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అనేది పిల్లలకి చక్కగా మనం వివరించగలుగుతాం. ఇది మూత్రపిండ వ్యవస్థ, మూత్రాశయ వ్యవస్థ. కిడ్నీస్ దాని పని ఎట్లా చేస్తుంది, అదే రక్తం ఎలా వడపోస్తుంది, దాని గురించి ఇక్కడ మనం చెప్పొచ్చు. మనకి ఎన్ని కిడ్నీలు ఉంటాయి, అవి ఏ భాగాల్లో ఉంటాయి అనేసి పిల్లలకి వీటి ద్వారా వివరించడం జరుగుతుంది. అదే మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి, దాని అడ్డుకోత ఎలా ఉంటుంది, రక్తం ఎలా శుభ్రపడుతుంది అనేది ఈ పిక్చర్స్ ద్వారా మనం పిల్లలకి అర్థమయ్యేటట్లుగా చెప్పగలుగుతాం. ఇది అవయవ తోరణం అండి. అంటే అన్ని అవయవాలు ఒక తోరణంగా, ఇక్కడ అన్ని మనం చెప్పుకున్నటువంటి అన్ని అవయవాల గురించి ఇక్కడ ఒకసారి రికాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా వాళ్ళకి మళ్ళీ పునర్బలం ఇవ్వడానికి మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ జీర్ణాశయం నుంచి ఊపిరితిత్తులు, అలాగే కాలేయం, అలాగే అన్ని అవయవాలు. ఇక్కడ మనం ఇంతవరకు అయితే ఏ అవయవాల గురించి అక్కడ వివరించామో ఇక్కడ అన్ని అవయవాల గురించి చెప్పడానికి కోసమని అవయవ తోరణం మనం పెట్టాం. అలాగే మైండ్ అనేది మన జ్ఞానేంద్రియాలనే మైండ్ ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి అని చెప్పడానికి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు సంబంధించినటువంటి అన్ని అవయవాలకు సంబంధించినటువంటి క్లాస్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఊపిరితిత్తులు, కాలేయం, అలాగే చిన్న ప్రేగులు, మూత్రపిండాలు, జీర్ణాశయం, మైండ్, వీటికి సంబంధించినటువంటి కొంత మ్యాటర్తో క్లాస్ కార్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. పిల్లలు ఒక్కొక్క కార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఓన్గా చదువుకోవచ్చు, లేదా మనం వాటి గురించి అయినా వివరించి వాళ్ళతో మనం చక్కగా వీటి గురించి అర్థమయ్యే విధంగా మనం చేయగలుగుతాం. ఇవి మన శరీరంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థల గురించి, ఇప్పుడు ఏవైతే వ్యవస్థలు అనుకున్నామో అన్ని వ్యవస్థల గురించి ఈ పార్ట్లో ఇవ్వడం జరిగింది. రక్త ప్రసరణ వ్యవస్థ కానివ్వండి, అదే ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాస వ్యవస్థ కానివ్వండి, కండర వ్యవస్థ కానివ్వండి, లేకపోతే మనకి అస్థిపంజర వ్యవస్థ కానివ్వండి, వాటన్నిటి గురించి వివరించడానికి ఫైనల్ స్టేజ్గా, అలాగే విసర్జక వ్యవస్థ, వాటి గురించి వివరించడం జరుగుతుంది. ఇక్కడ కండర వ్యవస్థ ఏ విధంగా వర్క్ చేస్తుంది, మనం రన్నింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పని చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎట్లా ఇది అవుతుందని ఇక్కడ వివరించడం చెప్పొచ్చు పిల్లలకి. అలాగే దీంట్లో కూడా కొన్ని క్లాస్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడాను అక్కడ మన కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈ క్లాస్ కార్డ్స్ అనేవి మన వ్యవస్థల గురించి తెలియజేస్తున్నాయండి. ఈ విధంగా పిల్లలకి వాళ్ళకి కావాల్సినటువంటి విషయ పరిజ్ఞానం అయితే ఈ బుక్ ద్వారా అందించగలము. అందుకని ఇది మై టిఎల్ఎం బుక్ అని చెప్పడం జరిగిందండి. ఈ వీడియో చూస్తున్న అందరికి కూడా మా తరపున
ప్రత్యేక ధన్యవాదాలండి. ఇది పిల్లలకి ఎంతో మంచిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.